వస్తుంది. ప్రజల కష్టాలను తీర్చేందుకు దూసుకు వస్తుంది. ప్రత్యర్థుల పాలిట సింహ స్వప్నంలా దూసుకు వస్తుంది. విశ్వసనీయతని మారు పేరుగా మార్చడానికి దూసుకు వస్తుంది. మనవడాని ప్రేమించే అవ్వతాతలకు ఆసరాగా, కొడుకాని దీవించే తల్లిదండ్రులకు నీడగా, అన్నాని ఆరాధించే ఆడపడుచులకు అండగా, తమ్ముడు అని తపించే అన్నలకు తోడుగా, నాన్న అని పిలిచే బిడ్డలకి భవిష్యత్తుగా దూసుకు వస్తుంది. దూసుకు వస్తుంది. రాజన్న వదిలిన బాణం బ్రహ్మాస్త్రంలా దూసుకు వస్తుంది. మీ కుటుంబంలో ఒక్కడి నవ్వుతానంటూ దూసుకు వస్తుంది. దుక్కి దిగినే రైతులకు, నేతనేసే కార్మికులకు, కూలికి పోయే బడుగు బలహీన వర్గాలకు, వేతనాల ఉద్యోగులకు, విసుగెత్తిన నిరుద్యోగులకు, బక్క చిక్కిన విద్యార్థులకు రాజన్న వదిలిన బాణం బ్రహ్మాస్త్రంలా దూసుకు వస్తుంది. నేనున్నానంటూ భరోసా ఇస్తూ దూసుకు వస్తుంది. జనశక్తిని కదిలిస్తూ, యువశక్తిని చైతన్యపరుస్తూ, దుర్మార్గపు పాలనను కడిగేస్తూ, ఆలోచనలకు పునాది వేస్తూ, ప్రజాసేవకే పరితపిస్తూ దూసుకు వస్తుంది. దూసుకు వస్తుంది. రాజన్న వదిలిన బాణం బ్రహ్మాస్త్రంలా దూసుకు వస్తుంది. సమాజాభివృద్ధి కోసమే దూసుకు వస్తుంది. రాజన్న వారసుడిగా అలు పెరుగని పోరాట యోధుడుగా, పట్టు వదలని విక్రమార్కుడుగా, వెన్ను చూపని నాయకుడిగా, రాజకీయ ప్రలుపీరుడిగా దూసుకు వస్తుంది. దూసుకు వస్తుంది. రాజన వదిలిన బాణం బ్రహ్మాస్త్రంలా దూసుకు వస్తుంది. మాట తప్పను, మడమ తిప్పను అంటూ దూసుకు వస్తుంది.